ఈ రోజు ఒక్క 37 ఏళ్ల యువకుల్ని ఎదుర్కోవడానికి మొత్తం అందరూ మూకుమ్మడిగా వస్తున్నారు. కానీ భయపడేది లేదు. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు సింగిల్ గా వస్తున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను కూడా సింగిల్ గానే వస్తా. తప్పకుండా అనకాపల్లిలో మీ అందరి ఆశీస్సులతో ఎవరు ఎంతమంది కలిసినా కానీ ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఒకప్పుడు అక్కడ గెలిపించిన వాళ్ళే. గెలిచిన వాళ్ళు వెళ్ళి కుట్రలు పన్నుతున్నారు, కానీ గెలిపించిన వాళ్ళందరూ ఇక్కడే ఉన్నారు. కాబట్టి మీ అందరి సహకారంతో రేపు రాబోయే ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరవేయడం ఖాయం. అనకాపల్లిని అభివృద్ధి చేయడం ఖాయం. 40 సంవత్సరాలు ఇద్దరు నాయకులు కలిసి 40 సంవత్సరాలు అనకాపల్లిని వెళ్ళారు. ఒక్క కంపెనీ అన్నా పెట్టగలిగారా? అనకాపల్లిలో షుగర్ ఫ్యాక్టరీని డెవలప్మెంట్ చేసుకోగలిగారా? ఏం ఇన్ని పథకాలు ఈ 40 సంవత్సరాలు రాజకీయ